టైం అయితే ఎంత అవుతుందో చూపిస్తాను చూడండి. 12:58. ఇంద్రా వీడు దయ్యాలు తిరిగే టైంలో చికెన్ చేసుకొని తిన్నాడు అనుకుంటున్నారా? నాకు తెలిసిన కాడికి ఇదే అనమాట. టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి. సో చికెన్ అయితే బాగా నానిపోయింది. ఇంకా మొత్తం నీట్ క్లీన్ చేసుకొని పీసెస్ చేసుకొని చూపిస్తాను మీకు. సో ఇలా ఉంటుందన్నమాట మన లైఫ్ ఇక్కడ. ఎప్పుడు తింటాము, ఎప్పుడు చేసుకుంటాము, ఎప్పుడు నిద్రపోతాము, అసలు డ్యూటీకి వెళ్ళి ఎప్పుడు వస్తాము, అసలు నమ్మకమే లేదు. రేపు వైట్ రైస్ చేసుకొని వంచి పడేస్తాం అట్లా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు ఏం రా అంటే వీడియోలో నేనైతే రాత్రంతా నాకు అసలు నిద్ర పట్టదు. పడుకునేదే 4-5 అయిపోతుంది పడుకునేసరికి. ఇంకా మార్నింగ్ 11:30, 12 ఆ టైంలో లేస్తాను. ఇంకా దాని తర్వాత ఇంకా ఈ 4 రోజులు వచ్చేసి స్కూల్స్ అయితే లీవ్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ వానలు అయితే పడుతున్నాయి. ఇంకా నిన్ననే ఇక్కడ ఫుల్గా వాన అయితే దంచేసింది. ఇంకా సౌదీలో అయితే రియాద్, ఇంకా జిద్దా ఆ పక్క అయితే ఫుల్ దుమ్ము లేపేసింది వాన. రోడ్లంతా నిండిపోయినాయి. కానీ ఇక్కడ అంతగా లేదు కాబట్టి ఏదో నిన్న పడాలని టైం వచ్చింది కానీ పడింది. ఇంకా ఇప్పుడైతే నేనైతే ఇంకా చికెన్ అయితే చేసుకుంటున్నా. ఏం రా అంటే మార్నింగ్ టైంలో ఇంకా లేచి చేసుకునేంత ఓపిక లేదు. ఇంకా ఎట్లో రాత్రి పూట నేను మేల్కొనే ఉంటాను కాబట్టి చేసి పెట్టేద్దామని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే చేస్తున్నా. ఇంకా ఇప్పుడే చికెన్ అయితే నానబెట్టాను. సో చాలామంది చూసే ఉంటారు నేను ఛానల్ డిలీట్ చేస్తా అనుకున్నారు. అస్సలు నాకు మనసే రాలేదు. కానీ ఏదో ఆ రోజు ఓవర్ ఎమోషన్ అయితే అయిపోయాను. చాలా ఆలోచన. చూడండి ఎంత పెద్ద రూమ్ నాకే. ఈ రూమ్లో 4 గోడల మధ్యలో అసలు డ్యూటీలు లేక ఏదో ఉన్నానంటే ఆలోచన పెరిగిపోతూ ఉంటుంది. ఇది అది ఇది అని. ఏం చేయాలా, లైఫ్ అంతే అప్ అండ్ డౌన్స్ వస్తాయి. అలా ఇలా జరుగుతూనే ఉంటుంది. కానీ మనమే స్ట్రాంగ్గా నిలబడాలా. స్టార్ట్ చేద్దాం పదండి. అయితే నానబెట్టాను. ఇదైతే నేను నిన్న పాండా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఉంటే సో అక్కడైతే తెచ్చుకున్నా. ఇదైతే 800 గ్రామ్స్, 10 రియాల్ అనమాట. సో ఇంకా దానికి కావాల్సిన టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా దాని తర్వాత అల్లం లేదు, తెల్లగడ్డ ఉంది. ఇంకా దాన్ని దంచేద్దాం. ఇంకా ఏమున్నాయి, ఇదైతే తెల్లగడ్డ, ఇదైతే ఆనియన్. ఇట్లుంటుందన్నమాట. ఆనియన్స్ కూడా రేట్లు ఎక్కువ ఇక్కడ. ఏం చేయాలా, అయినా కూడా తినాల్సిందే, అందుకు తెచ్చుకోవాల్సిందే. మొన్నే నెక్స్ట్కి అయితే వెళ్ళాము. సో టమాటాలు వచ్చేసి చాలా తక్కువ ఉంటే రేటు, తక్కువ అంటే ఇంకా 2 రియాలు అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి 46 రూపీస్ ఏమో. నాకు తెలిసిన కాడికి ఇదే అనమాట. టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, తెల్లగడ్డ. సో ఇదే మనకు కావాల్సిన ఐటమ్స్ చికెన్ చేసుకునే దానికి. ఏమైనా తక్కువ అయి ఉంటే ఇంకా అది మీరు అనుకోండి. మేము ఇంట్లో ఉంటే మనకేం తక్కువ ఉండదు. ఇక్కడ ఉంటే ఏదో ఒకటి తక్కువ ఉంటుంది మనకి. ఎందుకు అంటే ఇక్కడ బ్యాచిలర్స్ లైఫ్ అలా ఉంటుందన్నమాట, గల్ఫ్ లైఫ్. ఇంకా ఇదైతే నీళ్ళు అయితే వేస్తున్నా. ఎందుకంటే బాగా నీట్గా వాష్ చేసి చేయాలా. మొత్తానికి కటింగ్ అంతా అయిపోయింది. టొమాటో వచ్చేసి గ్రైండ్ చేస్తా. అండ్ ఇది వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఇది వచ్చేసి తెల్లగడ్డ దంచేసాను మొత్తము, ఇది వచ్చేసి ఆనియన్స్. సో ఇప్పుడైతే టొమాటో గ్రైండ్ చేసి దాని తర్వాత చికెన్ అంతా క్లీన్ చేసుకొని దాన్ని మ్యారినేట్ చేసి పెట్టేస్తాం ఒక 10 to 15 minutes లేదా 20 minutes. ఇంకా దాని తర్వాత చికెన్ చేసేది స్టార్ట్ చేద్దాము. ఇంకా ఈరోజు చూడండి ఏమైందో. పక్కనే మోఫిక్ బాయ్ ఉన్నాడు కదా, యూపీ ఆయన. బిఫోర్ ఇండియాకి వెళ్ళినాడు. 1 month ఇచ్చినారనమాట అన్నకి లీవ్. సో అప్పుడు వీడియో కూడా పెట్టాను, మీరు కూడా చూసే ఉంటారు. ఆ అన్న అయితే రిటర్న్ వచ్చేసినాడు. ఇంకా అన్న నేను కలిసి చేసుకుంటున్నాము వంట అంతా. ఇంకా ఈరోజు ఏమైందంటే నేనైతే మొన్నే ఒక రైస్ బ్యాగు, ఇంకా ఆనియన్స్ అదంతా తెచ్చుకున్నా. ఇంకా ఈ అన్న వస్తానే లేదో మొత్తం బియ్యము అసలు వీళ్ళు ఏమి ఇవ్వరు మనకి. అంతా మేమే కొనుక్కొని తినాలా, అంతే అంతా మేమే కొనుక్కొని చేసుకునేది. కూరగాయల నుంచి ప్రతి ఒక్కటి మేమే తీసుకోవాలా. కానీ ఏమైందో ఏమో తెలీదు, వాళ్ళైతే రైస్ ఎంత ఇచ్చినారంట అన్నకి. ఇంకా చూపిస్తాను చూడండి, బాస్మతి రైస్ మన ఇండియాది. ఇదే మొన్న అయితే నేను తెచ్చుకున్నా. ఇదైతే 10 kgs 40 రియాల్. ఇదే 40 రియాల్ ఎంత అవుతుందో చెప్పండి మీరే.
ఇదైతే మన ఇండియాది బాస్మతి రైస్. కువైట్లో అయితే స్టోర్లో ఇస్తూ ఉంటారు. ఇక్కడైతే స్టోర్ గీర్ అంతా ఏం లేదు, వీళ్ళంతా కొనుక్కోవాల్సిందే సౌదీలో ఉండే వాళ్ళందరూ. ఇంకా ఇది మనకు 2-3 నెలలు వరకు టెన్షన్ లేదు, ఇంకా అది కూడా ఉంది తోడుగా. సౌదీలో చాలా వరకు ఫుడ్ ప్రాబ్లం అనమాట. మనం వచ్చేసి ఇక్కడ చూసుకుంటే రేట్లు ఎక్కువ, ఏదైనా కొనుక్కొని తిందామంటే అసలు కాదు, తెచ్చుకొని చేసుకొని తినే ఓపిక లేదు. సో అలా ఉంది ఇక్కడ సౌదీలో. చాలా ఇబ్బంది పడుతున్నాము. అలా సాగుతూ ఉంది మా లైఫ్ ఇక్కడ సౌదీలో. ఇంకా పదండి చికెన్ అయితే కట్ చేయాలా. చలో. సో చికెన్ అయితే బాగా నానిపోయింది. ఇంకా మొత్తం నీట్ క్లీన్ చేసుకొని పీసెస్ చేసుకొని చూపిస్తాను మీకు. మొత్తానికి చికెన్ అయితే క్లీన్గా వాష్ అయితే చేసిన 10 సార్లు, బాగా మంచినీళ్ళు కూడా వేసి వాష్ చేసిన. ఇంకా ఇప్పుడు దీంట్లో వచ్చేసి కొద్దిగా మసాలాలు వేసి, పెరిగేసి, ఇంకా నిమ్మకాయ వేసి బాగా మ్యారినేట్ చేసి కాసేపు పెట్టేసి 15 నిమిషాలు 20 నిమిషాలు, దాని తర్వాత స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ దీనిలో కలుపుదాం పదండి. ఫస్ట్ ధనియాల పొడి కొద్దిగా, మిరప్పొడి కొద్దిగా, ఏదో మసాలా, గరం మసాలా. సో అంతే. దాని తర్వాత కొద్దిగా ఆయిల్, అయితే. సో దీంట్లో అల్మరాయి పెరుగు, క్రీమీ మిక్స్ చేద్దాం. సో చూసినారు కదా, అంతే. కొంతసేపు ఒక 20 మినిట్స్ అట్లా పెట్టేస్తాము. ఇంకా 20 మినిట్స్ తర్వాత స్టార్ట్ చేద్దాం. 20 మినిట్స్ అయితే అయిపోయింది. ఇంకా చికెన్ తీసుకొని పోయేసి ఇంకా స్టార్ట్ చేద్దాము. టైం అయితే ఇప్పుడు 12:30 అవుతుంది రాత్రి. ఇంకా ఇదంతా చేసి దాని తర్వాత పడుకునేస్తాను నేను. సో ఇదైతే నా డిష్ అనమాట. నేను చేసుకునే వెరైటీ నాకు వచ్చిన ఆలోచనలతో అట్లా చేస్తూ ఉంటా. సో చూద్దాం రండి. సో ఇది చికెను అయితే వేడైపోయింది. ఒక్కొక్క పీస్ వేసుకొని సో ఇలా పెట్టుకొని బాగా కొద్దిగా, అంటే ఎక్కువ కాకుండా లైట్గా కొద్దిగా ఫ్రై చేసుకొని దాంట్లో పెట్టుకొని దాని తర్వాత స్టార్ట్ చేద్దాం కదా. లైట్గా ఫ్రై అయితే చేసుకున్నా. ఇంకా ఇప్పుడు మెయిన్ ఐటమ్స్ అయితే వేసేసి స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఉన్న ఆయిల్ దాంట్లో వేస్తాము. ఇంకా టమాటో కూడా బాగా ఇదైపోయింది. మనం చికెన్ వేద్దాము. ఏంద్రావిడు టమాటో వేసి చికెన్ వేస్తున్నాడు అనుకుంటున్నారు కదా, మన స్టైల్ అలానే ఉంటుంది. మిక్స్ అయితే చేసిన ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు కొద్దిగా బాగా ఇదవని దాని తర్వాత మసాలాలు వేద్దాము. ఇదైతే ఏదో చికెన్ స్టాక్ క్యూబ్ అంట, మేడం ఇచ్చింది స్టార్టింగ్లో ఉన్నప్పుడు. ఇంకా దాంట్లో నుంచి ఒకటి తీసుకున్నా. దీంట్లో సగం దాంట్లో వేద్దాము. ఇప్పుడైతే ఇంట్లో ఉంటుంది. ఇంకా దీంట్లో సగం వేసి, సో ఇది వేసేద్దాం. మైసూర్ పాక్ లాగా ఉంది, స్వీట్ లాగా ఉంది చూసేదానికి. దీంట్లో వేసేస్తే కరిగిపోతుంది అదే. అంతే. ఇంకా లాస్ట్లో చూద్దాం ఒక 10 మినిట్స్. సో పదండి చూద్దాము. చికెన్ బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి మసాలాలంతా వేద్దాము. ఇంకా వాటర్ కూడా వేయాలా, చూద్దాం ఎలా.
కింద బాగా పట్టేసి ఉంటుంది. దీన్ని కొద్దిగా సెట్ చేద్దాము నండి. అన్ని మసాలాలు అయితే వేసాను. ధనియాల పొడి, మిరప్పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, సో అన్నీ వేసాను. కొద్దిగా మనం వాటర్ వేసుకొని మనకి ఎంత కావాలో అంత వేసుకొని ఇంకా మనం కాసేపు ఇది ఇంకొక 10 minutesలో అయిపోతుంది. సాల్ట్ కూడా వేయడం మర్చిపోయినా. ఇదన్నమాట దీని కథ. ఇంకొక 10 minutes అట్లా వదిలేద్దాము. సో మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాను. ఇంకా అదైతే రెడీ అయిపోతుంది. ఉప్పు కారం అంతా మొత్తం సూపర్గా ఉంది. కొద్దిగా లాస్ట్లో ఫినిషింగ్ టచ్ పెప్పర్ వేసి అయిపోతుంది. ఇంకా అంతే. చూసారు కదా, టైం అయితే ఎంత ఉందో చూపిస్తాను చూడండి. 12:58. టైం 1కి దగ్గరలో ఉంది. ఇంకా అది వచ్చేసి ఒక 10-15 minutesలో అయిపోతుంది. ఇంకా దాని తర్వాత అంతే బాగా తీసుకుని వచ్చి ఆడ పెట్టేస్తా. రేపు పొద్దున ఇంకా 12కి లేస్తాను. స్కూల్ డ్యూటీ పోయేసి వచ్చేసరికి 2-3 అయిపోతుంది. ఇంకా దాని తర్వాత రైస్ అయితే చేసుకొని ఇంకా నేను అన్న కలుసుకొని తినేస్తాం అంతే. సో మొత్తానికి మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. సో ఫైనల్ టచ్ వచ్చేసి పైన పెప్పర్. సో అదనమాట కథ. చూసుకోండి ఎలా ఉందో చూడండి. సో ఇలా ఉంటుందన్నమాట మన లైఫ్ ఇక్కడ. ఎప్పుడు తింటామో, ఎప్పుడు చేసుకుంటామో, ఎప్పుడు నిద్రపోతామో, అసలు డ్యూటీకి వెళ్ళి ఎప్పుడు వస్తామో అసలు నమ్మకమే లేదు. డ్యూటీ ఏ టైంలో పడుతుందో తెలీదు. సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మనమే చేసుకొని తినాలా. ఇంకా బయట హోటల్కి వెళ్ళి తిందాం అనుకుంటే ఊరికి అలా పోయేసి హోటల్ కూర్చుంటే 5 రియాలు ఎగిరిపోతుంది, 10 రియాలు ఎగిరిపోతుంది. సర్లే 2 సార్లు వెళ్ళి తింటాం, నో ప్రాబ్లం. ప్రతిరోజు అలానే కంటిన్యూ చేసుకుంటే ఇంకా లెక్క ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా మన ఖర్చులు కూడా మిగలవు. అలాంటి పరిస్థితి అనమాట ఇక్కడ. మనకు ఏముంటే అది చేసుకోవాలా అంతే. సో అలా చేసుకునే అంత ఓపిక లేకపోయినా ఆకలికి చచ్చిపోతున్నా కూడా మనమే చేసుకొని తినాలా. ఆకలి వేస్తూ ఉంటే కూడా మనమే చేసుకొని తినాలా. సో అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఇలా యుద్ధం చేస్తున్నాము. ఏం చేయాలా, మనకు ఇదంతా కామనే కదా. సో చేసుకుంటూ తింటూ పోవాలా అంతే. మన దగ్గర ఏముందో దాంతోనే చేసుకొని తినాలా. అది బాగున్నా బాగలేకపోయినా సో అలా ఇక్కడ నడుస్తుంది మా జీవితం. చూసినారు కదా, ఏంద్రా వీడు దయ్యాలు తిరిగే టైంలో చికెన్ చేసుకొని తిన్నాడు అనుకుంటున్నారా? సో నేను చేసిన చికెన్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ నేను తీసేదానికి ట్రై చేస్తాను. నాకు ఇక్కడ కంటెంట్ లేకపోయినా, నాకు ఇక్కడ డ్యూటీస్ లేకపోయినా నేను నా ప్రయత్నం మాత్రం ఆగడం లేదు. చేసుకుంటూ పోవాలనేదే నా ప్రయత్నం. చేసుకుంటూ పోతా. ఎంతవరకు వెళ్తుందో వెళ్ళని. ఇంకొక 1.5 year కష్టపడతాను ఇక్కడ. ఇంకొక 1.5 year వచ్చి ఫిబ్రవరి వచ్చేస్తూ ఉంది. రంజాన్ కూడా వచ్చేస్తూ ఉంది దగ్గరలో. ఇంకా వచ్చే 1 year అయితే వస్తూ ఉంది. ఇంకొక 1.5 year చేసుకొని వస్తాను. సో అప్పుడు కలుద్దాం. ఇంకా ఇప్పుడైతే 1.5 year ఇక్కడే కలుద్దాం. ఇంకా టేస్ట్ అయితే మామూలుగా లేదు. సో ఒక పీస్ అయితే ట్రై చేస్తాను మీకోసం. అదిరిపోయింది అట్లే. స్పైసీ, ఫుల్ స్పైసీ. రేపు వైట్ రైస్ చేసుకొని వంచి పడేస్తాం అట్లే. బాయ్ బాయ్.